या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి, పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మే డే తప్పితే. అంచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తిక నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తిక నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది, అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరొక దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి, అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వెళ్ళి చూసింది లేదు, వీడు వెళ్ళి చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు.
ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి, ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోడ్లు, అంటే రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు, అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోడ్లు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోడ్లు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోడ్లే పగిలిపోతే మనం ఉంటామండి, జత భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నింటినీ కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసంలో ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్గా సరిపోవాలి. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం, ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే లెక్క సరిపోతుంది, కానీ అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహ ప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్ట కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహాదులు కానీ ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోండి. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే, సో వృషభ రాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృషభ రాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానం అంటే మేషంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే తదుపరి వృషభంలోకి అంటే జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 14 రోజులు అక్కడ, మిగతా రోజులన్నీ కూడా 17 రోజులు ఇక్కడ మన జన్మంలో సంచారం చేస్తున్నారు. ఈయన జయస్థానంలో ఉన్నప్పుడు కానీ యోగించడు, అట్లాగే జన్మంలో ఉన్నప్పుడు కూడా రవి భగవానుడు అంటే సూర్య భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు వృషభ రాశి వారికి. తద్వారా మనకేమవుతుంది, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టము, మనం ఎంత ఖర్చు పెట్టకూడదు అనుకుని ఎంత పిసినారితనం చూపించినా కూడా ఖర్చు పెట్టి తీరవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి కళతర నష్టం జరుగుతూ ఉంటుంది, శత్రు భయం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానమైనటువంటి మేషంలో ఉన్నప్పుడు తదుపరి జన్మంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా చెడు అలవాట్ల వైపు మనసు ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఈ విధంగా రవి పూర్తిగా మనకి ప్రతికూలమే ఈ నెలంతా కూడా వృషభ రాశి వారికి. అలాగే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు ఒక ఆయన యొక్క సంచారం ప్రారంభం ఎక్కడైందంటే మీకు మీనంలో ప్రారంభమైంది. అక్కడ 11వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. అక్కడ నుంచి 11 రోజుల పాటు అక్కడ ఉండి తదుపరి కుజుడంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయ స్థానంలో సంచారం చేసేటప్పటికి ఏమవుతుంది, వ్యయ స్థానంలోనూ ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. అయితే మీనంలో ఉన్నప్పుడు మాత్రం 11వ స్థానం కాబట్టి మీకు అక్కడ కొంతవరకు మనకి లాభస్థానం, ధనానికి లోటు లేకుండా ఉండేటట్టుగాను, అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే అందులో మీ యొక్క నైపుణ్యం బయటపడేటట్టుగాను ధనార్జన బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి 11వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు అనుకూలుడే. 11 రోజుల తర్వాత మాత్రం 11 రోజులు మాత్రమే, మిగతా 20 రోజులు మనకి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. ధన నష్టం, ధన వ్యయము, ఇట్లాంటివన్నీ, డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇలావన్నీ కుజుడితోటి. ఇకపోతే రవి కుజ అయిపోయారు కాబట్టి బుధుని యొక్క సంచారం తీసుకుందాం. బుధుడు 13వ తారీఖు వరకు, మే నెలలో 13వ తారీఖు వరకు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయ స్థానంలో ఆయన కూడా
ధన వ్యయము, ధన నష్టము, కొన్ని చోట్ల అవమానాలు, మనోవిచారము, కొంతమందికి కళత్ర నష్టము, ఇట్లాంటి అశుభ ఫలితాలు మాత్రమే ఇస్తారు. తదుపరి అక్కడి నుంచి జన్మంలోకి వస్తున్నారు. జన్మంలోకి వచ్చి ఇక్కడ మీకు ఓ, నెలాఖరు వరకు 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు. ఇక్కడ బుధుడు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఇవ్వజాలరు. రెండు చోట్ల కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాల్ని బుధుడు ఇవ్వటం లేదు. ఇక్కడ జన్మంలోకి వచ్చినప్పుడు కొంచెం చెడు ప్రభావం వైపు ఎక్కువ, చెడు అలవాట్ల వైపు ఎక్కువ మనసు లాగటము, అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు, ఇవన్నీ ఈ విధంగా బుధుడు మనకి చెడు ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం జన్మంలో 14వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. జన్మంలో ఉన్నప్పుడు ఆయన మనకి మంచి అలవాట్లు, మంచి వైపు మనం మనసు మనసు ప్రసరించేటట్టుగా ప్రవర్తించే విధంగా అట్లా ఉంటుంది. తదుపరి ద్వితీయంలోకి వచ్చిన తర్వాత ధనానికి లోటు లేకుండా చేస్తూ ఉంటారు శుక్ర భగవానుడు. మాట తీరు బాగుంటుంది. కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే కూడా దానికి ఆ శుక్రుని యొక్క సంచారం వల్ల అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి కనబడుతూ ఉంటుంది. శుక్రుడు అంటే మొత్తం పూర్తి నెలంతా కూడా శుక్రుడు మనకి అనుకూలురే. అంచేత ద్వితీయ స్థానంలో కూడా మనకి జరుగుతోంది కాబట్టి ఇక్కడ అది ధనానికి లోటు లేకుండా చూస్తారు కాబట్టి ఈ టీవీ రంగంలో, కళారంగాల్లో ఉన్నటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. దీన్ని సుఖస్థానం అంటారు. ఈ స్థానంలో తల్లి గారి విషయంలోనూ, విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, భూమి విషయాల్లోనూ, మన యొక్క ప్రవర్తన విషయంలోనూ మనమే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ భావాలన్నీ 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వాటిని పాడు చేస్తున్నాడు కాబట్టి కేతుని మనం నమ్మటానికి లేదు, తగు జాగ్రత్త తీసుకోవాలి. కేతుకు కాబట్టి గణపతికి పూజ చేయటం కానీ, లేదా కేతు గ్రహం యొక్క జపం కానీ చేసుకోవటం అనేది సూచన. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి. ఈ రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో అది సడన్ గా వ్యాపారం, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయండి. అది గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, అక్కడ ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగం అక్కడ ఉంటాయి. లేదా సొంతంగా ఏదో వృత్తి వ్యాపారం చేసుకుంటున్నారు, అందులో కూడా ఎందుకు బిజినెస్ నడవట్లేదో అర్థం కాదు. కానీ మధ్యలో ఒక 2-3 రోజులు, ఒక 4-5 రోజులు మాత్రం నెలలో ఒక ఎందుకు మరి కారణాలు అయితే కనిపిస్తామండి. సడన్ గా హైక్ అవుతుంది, అంటే పైకి వెళ్తుంది వ్యాపారం, మళ్ళీ సడన్ గా ఫాల్ డౌన్ అయిపోతుంది. ఎందుకు మీదకెళ్ళింది, ఎందుకు వ్యాపారం బాగా జరిగింది, ఎందుకు తగ్గిపోయింది, మళ్ళీ క్వాలిటీ తగ్గిందా, మళ్ళీ మాట తీరు తేడా వచ్చిందా, రేట్లో ఏమన్నా కొంచెం అబ్నార్మల్ గా మనం ప్రొఫిట్స్ చేసుకుంటున్నాం, అది ఏం తెలియదండి. అంతే అది రాహు గ్రహ ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగేస్తూ ఉంటుంది. ఇకపోతే 11వ స్థానంలో శని భగవానుడు మనకి నెలంతా ఉంటాడు. శని భగవానుడు మాత్రం పూర్తి మీకు శుభ ఫలితములను ఇవ్వబోతున్నారు 11వ స్థానం కాబట్టి. మీకు ధనానికి ఏ మాత్రం లోటు రాకుండా ఆయన చూసుకుంటారు. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీరు విజయం సాధించి తీరుతారు. ఈ విధంగా ఉంటుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి, అంటే వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలన్నట్టయితే రవి అనుకూలుడు కాదు. అలాగే కుజుడు మాత్రం పాక్షికంగా కొంతవరకు, అంటే 11వ తారీఖు వరకు 11 రోజులు మాత్రమే ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి శని కుజుడు అనుకూలులు. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. డబ్బులు లోటు, మాట తీరు బాగుంటుంది. కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా కొంచెం మనకి ఉపయోగకరంగా, అంటే కంటికి సంబంధించిన వ్యాధులు కొంతవరకు మనకి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అంతా గురువు వల్ల కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, అలాగే శని అనుకూలంగా ఉన్నారు. ఇక రాహు పూర్తి అనుకూలే మనకి. రాహు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగేసినా కొన్ని ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాహు కూడా మనం ఏదో చేసుకోవటం మంచిదండి. రాహుకు సంబంధించి దుర్గ అమ్మవారికి సంబంధించి ఏదైనా చేసుకోవటం కానీ, లేదా
రాహుకి సంబంధించిన జపం కానీ రోజు ప్రత్యేకంగా మనం గత 3 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము. నవగ్రహ జపం ఒక 2 నిమిషాల పని. అది చదువుకోండి. దానికి విశేషంగా ఇక్కడ కేతువుకి, రాహుకి కూడా ఈయన 4వ స్థానంలో ఉన్నారు. ఆయన దశమ స్థానంలో ఉన్నారు. ఇది సుఖస్థానము, అది ఉద్యోగ స్థానము. ఈ 2 స్థానాలని రాహుకేతువులు దెబ్బ పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రాహుకేతువులకి దుర్గకు సంబంధించి, ఈ కేతువుకి అంటే గణపతికి సంబంధించి చేసుకున్నట్టయితే మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.